సన్బాత్ మనం చేయం, అవి చేస్తాయంట. ఎప్పుడు గూట్లోనే ఉండవు, అప్పుడప్పుడు వచ్చి సూర్యుని ఎదురుగా కూర్చుంటాయి. వేడి తగలాలని, ఎండ తగలాలని. మనకి ఎంత సూర్యుడు ప్రకాశించినా గూట్లో పక్షిలాగా బయటికి రాము. అందుకే డి విటమిన్ తక్కువైపోయి ప్రతి రోగము మనిషిని అటాక్ చేస్తుంది. డి విటమిన్ అనేది ఒక హార్మోన్ లాంటిదట. అది మనిషిని మరి ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా మనిషికి ఎదురయ్యే ప్రతి రోగాన్ని కూడా జయించటకు డి విటమిన్ ఉపయోగపడుతుందని, అది ఎముకలకు నరాలకు అన్నింటికి ఉపయోగపడుతుందని ఎంతో ఒక అద్భుతమైందని మనం వింటున్నాం. సో దేవుడు ఏర్పాటు చేసిన జీవులను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఆత్మదేవుడు అద్భుతంగా కలుగు చేశాడు ఈ సృష్టి యావత్తును. అందుకే ఆత్మను కలిగి ఉండటం చాలా అవసరం. ఆత్మ కార్యాలు మన జీవితంలో జరగాలి. మనిషిని దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను కలుగు చేసింది. ఎలాగో అంటే ఆఖరికి 6వ దినమున మట్టి నుండి దేవుడు ఒక రూపాన్ని చేసి ఆ మట్టి బొమ్మకు ఆయన జీవాత్మ ఊదాడట. ఫు అని ఊదాడు. ఊదినంటేనే ఆత్మ లేచి నడవడం ప్రారంభించింది. దేవుడు చేసుకున్న బొమ్మలో మనం కీ ఇవ్వకుండానే పనిచేస్తున్నాం, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టకుండా పనిచేస్తున్నాం. మనం చేసుకున్న బొమ్మలు మరి మనం తీసుకెళ్ళాలి, నడిపించాలి. కానీ దేవుడు చేసుకున్న బొమ్మలైన మనుషులు నడుస్తున్నాం, ఆలోచిస్తున్నాం, తలుస్తున్నాం. మనకు మనస్సాక్షి పెట్టాడు దేవుడు. మరి పొరుగు వారి యొక్క జోలికి వెళ్ళొద్దన్నాడు. ఎవరి కష్టంతో వారిని బతకమన్నాడు. పక్క వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో మీరు డిస్టర్బ్ చేయొద్దన్నాడు. పొరుగువాని వస్తువును కానీ, పొరుగువాని ఆస్తిని కానీ, పొరుగువాని యొక్క అంటే నీది కానీ పొరుగువాని యొక్క దేనినైనా నువ్వు ఆశించకూడదన్నాడు. ఏదైనా ఉంటే కొనుక్కోవాలి వేల ఇచ్చి. శాంసన్ అనే వ్యక్తికి సన్బాత్ మనం చేయం, అవి చేస్తాయంట. ఎప్పుడు గూట్లోనే ఉండవు, అప్పుడప్పుడు వచ్చి సూర్యుని ఎదురుగా కూర్చుంటాయి. వేడి తగలాలని, ఎండ తగలాలని. మనకి ఎంత సూర్యుడు ప్రకాశించినా గూట్లో పక్షిలాగా బయటికి రాము. అందుకే డి విటమిన్ తక్కువైపోయి ప్రతి రోగము మనిషిని అటాక్ చేస్తుంది. డి విటమిన్ అనేది ఒక హార్మోన్ లాంటిదట. అది మనిషిని మరి ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా మనిషికి ఎదురయ్యే ప్రతి రోగాన్ని కూడా జయించటకు డి విటమిన్ ఉపయోగపడుతుందని, అది ఎముకలకు నరాలకు అన్నింటికి ఉపయోగపడుతుందని ఎంతో ఒక అద్భుతమైందని మనం వింటున్నాం. సో దేవుడు ఏర్పాటు చేసిన జీవులను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఆత్మదేవుడు అద్భుతంగా కలుగు చేశాడు ఈ సృష్టి యావత్తును. అందుకే ఆత్మను కలిగి ఉండటం చాలా అవసరం. ఆత్మ కార్యాలు మన జీవితంలో జరగాలి. మనిషిని దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను కలుగు చేసింది. ఎలాగో అంటే ఆఖరికి 6వ దినమున మట్టి నుండి దేవుడు ఒక రూపాన్ని చేసి ఆ మట్టి బొమ్మకు ఆయన జీవాత్మ ఊదాడట. ఫు అని ఊదాడు. ఊదినంటేనే ఆత్మ లేచి నడవడం ప్రారంభించింది. దేవుడు చేసుకున్న బొమ్మలో మనం కీ ఇవ్వకుండానే పనిచేస్తున్నాం, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టకుండా పనిచేస్తున్నాం.